కానీ ఇట్లా ఎవడైనా కనుక వాట్సాప్ ద్వారానో ఇంకో ద్వారానో కనుక అప్రోచ్ అయితే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఎవడైనా కానీ సొంత ఫ్రెండ్ అయినా కానీ నమ్మొద్దు. ఏదైనా ఉంటే మీ బ్యాంక్ ఖాతాకి సంబంధించిన డైరెక్ట్ బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో కూడా ఈ ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ మీరు ఇట్లా మూడో వ్యక్తి ఎవరైనా చెప్తే మాత్రం అసలు నమ్మొద్దు. ఏపీకి పరిశ్రమల తరలింపుకే కుట్ర అంట. హిల్ట్ కుట్ర. 5,000 పరిశ్రమలు అవుట్ అంట. పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం. పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే. మూతబడిన కంపెనీ భూముల్లో రియల్టీకి హిల్ట్తో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. నూతన పరిశ్రమలకు చవకగా భూములు కేటాయిస్తున్న ఏపీ. ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు అంట. పాలసీతో అతలాకుతము కానున్న తెలంగాణ పరిశ్రమ అంట. రాష్ట్ర అభివృద్ధిలో దాదాపు 20% వరకు కంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ పరిశ్రమ రంగం హిల్ట్తో కుదేలో కానుందా? కాలుష్యకర ఫ్యాక్టరీల తరలింపు పేరిట పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి సహకరించే ఎత్తుగడ వేసిందా? ఏపీలోని కీలక నేత లాబింగ్తోనే ఇక్కడి పెద్దలు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గాలికి వదిలేశారా? ఇదే అదునుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు గుట్టు చప్పుడు కాకుండా కసరత్తు మొదలుపెట్టిందా? హిల్ట్తో అక్కడి భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో అక్కడ కొత్త పరిశ్రమలు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీనికి తెలంగాణ పారిశ్రామిక అధికారిక వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. హైదరాబాద్లోని పరిశ్రమల్లో సుమారు 60% వరకు ఏపీ వాసుల చేతుల్లోనే ఉండగా ఇందులో మూతపడిన పరిశ్రమలే ఎక్కువ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన హిల్ట్తో కాలుష్యం ఔటర్ దాటడం దేవుడెరుగు. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తరలించాలనే కుట్ర దాగున్నదని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు.